మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి ఇన్వొకేషన్ శ్లోకాస్ చదువుకుందాము. ఓ ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. సద్గురుం బ్రహ్మ విద్వరం. హరి ఓం. అందరికి నమస్కారం అండి. ఉమ్, కొత్తగా వచ్చిన వాళ్ళకి నా పేరు వెంకటేశ్వరరావు, వెంకట్. నేను ఒర్లాండోలో ఉంటాను. బాస్టన్ ఏరియాలో దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ మధ్య ఒర్లాండోకి మూవ్ అయ్యాను. ఆ, నేను వేదాంతం ఆ, చిన్మయ మిషన్లో నేర్చుకున్నాను. చిన్మయ మిషన్లో ఆ, కేరళలో ఆ, స్వామి అద్వైనానంద గారి కిందను స్వామి శారదానంద గారి కింద చదువుకున్నాను వేదాంతం. 21, 22 ఆ ప్రాంతంలో. చిన్మయ మిషన్ అద్వైత వేదాంతాన్ని ఆ, అనుసరిస్తుంది శంకరాచార్య గారి పరంగా. సో ఆ, మన ఈ ఈ సెషన్స్ అన్ని కూడా అద్వైత వేదాంతం పరంగానే ఉంటాయి. ఆ, ఇది ఆ, ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, ఈ అధ్యాత్మ రామాయణం. ఇది ఆ, ఎంత అది ప్రతి బుధవారం ఇదే టైంకి, అంటే ఈస్ట్ కోస్ట్ టైం 8:30కి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత అంటే లాజిస్టిక్స్ పరంగా ఈ వారం వచ్చే వారం అయిన తర్వాత నేను చిన్మయ మిషన్ కేరళకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 2 వారాలు నేను క్లాస్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు నెమ్మదిగా రామాయణం గురించి మాట్లాడుతున్నాను. మనకు రామాయణం అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ప్రథమమైన రామాయణం వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణం కాకుండా తెలుగులో కూడా మనకు ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఉమ్మల రామాయణము, ఆ, రంగనాథ రామాయణము, అలాంటి ఆ, చాలా కాలం క్రితం ఆ, ఆ, గొప్ప గొప్ప కవులు రాశారు, తెలుగు కవులు. ఈ మధ్య కాలంలో కూడా ఆ, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం అని రాశారు. తర్వాత రామాయణాన్ని తిడుతూ విమర్శిస్తూ కూడా పుస్తకాలు ఉన్నాయి. ఇది రామాయణ విశ్వవృక్షం అని చెప్పేసి ఆ, రంగనాయకమ్మ. రాశారు. అలాగే ఉమ్. ఆ తర్వాత రామాయణ విషవృక్ష ఖండన అని రాసిన వారు ఉన్నారు. ఇలా రామాయణాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకు దక్షిణాదిన వాల్మీకి రామాయణం ఎంత అయితే ఆ, ప్రసిద్ధో, ఉత్తరాదిలో రామచరితమానసం తులసీదాస్ గారు రాసిన రామాయణం కూడా చాలా ప్రసిద్ధి.
ఈ ఇన్ని రామాయణాల్లో మనం అధ్యాత్మ రామాయణం తీసుకున్నాం. ఎందుకు ఈ అధ్యాత్మ రామాయణం తీసుకున్నాం అని ఆ, చెప్పే ముందు ఆ, ఈ అధ్యాత్మ రామాయణం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తాను. ఈ అధ్యాత్మ రామాయణము బ్రహ్మాండ పురాణంలో ఉందని అంటారు. మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలు కూడా రాసిన వారు వేదవ్యాసుల వారు. 18 మహాపురాణాలు. కొన్నిట్లో వైష్ణవ పురాణాలు అంటాం. అంటే వైష్ణవ పురాణాలు అంటే వైష్ణవ మతము, శైవ పురాణం అంటే శైవ మతము అని శివుడి మతం అలా అని కాదు. వైష్ణవ పురాణం అంటే విష్ణు భగవాను ప్రధానంగా చేసుకుని రాసిన పురాణాలు ఉన్నాయి. పద్మ పురాణము, ఆ, ఆ, భాగవతము లాంటివి. శివుణ్ణి ప్రధానంగా చేసుకున్న రాసిన పురాణాలు కూడా ఉన్నాయి. ఏమిటి? ఆ, శివ పురాణము, లింగ పురాణము అలాంటివి. ఆ తర్వాత బ్రహ్మ ఆ, ఆ, ఉద్దేశించి రాసినవి కూడా ఉన్నాయి. ఇది బ్రహ్మ పురాణం అని ఉంది, బ్రహ్మాండ పురాణం అని ఉంది, ఆ బ్రహ్మవైవర్త పురాణం అని ఉంది. అలా ఏమిటి ఈ పురాణం అంటే ఇప్పుడు ఈ రకంగా అంటే శివుడు, విష్ణువు, ఆ, బ్రహ్మ అంటే బ్రహ్మ గురించి తెలుసుకోవడమో లేకపోతే శివుడి గురించి తెలుసుకోవడమో అది అని కాదు. ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు శివులు ఇక్కడ ఏంటంటే ఆ మాయ, ఈశ్వరుడు మాయ అంటే బ్రహ్మత్వం. బ్రహ్మ మనకు తెలుగులో కానివ్వండి, మన సంస్కృతంలో కానివ్వండి, బ్రహ్మ అనే పదాన్ని కొంచెం జాగ్రత్తగా వాడాలి. మనం బ్రహ్మ అనే పదం వాడుకున్నప్పుడు ఆ, ఏం బ్రహ్మ అని మాట్లాడుతున్నా అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి పరబ్రహ్మ తత్వం అంటాం. పరబ్రహ్మ అంటే ఎందులో నుండి అయితే మొత్తం సృష్టి అయితే వచ్చిందో, ఎందులో నుండి అయితే సృష్టి మొత్తం వెళ్ళిపోతుందో, ఆ ఆ బ్రహ్మతత్వం తప్ప ఏదీ లేదో ఆ పరబ్రహ్మతత్వం బ్రహ్మము. ఉం? బ్రహ్మము అని అంటే మనం అది నపుంసకలింగం వాడతాం. అంటే స్త్రీలింగం పురుషలింగం కాకుండా బ్రహ్మస్వరూపము అలా వాడినప్పుడు కూడా సాధారణంగా ఈ పరబ్రహ్మను మాత్రమే సూచిస్తుంది. తర్వాత 4 తలలున్న చతుర్ముఖ బ్రహ్మ ఉన్నారు కదా, ఆయన ఆయన బ్రహ్మాజీ అని మామూలుగా హిందీలో వాటిలో బ్రహ్మాజీ అని చెప్పేసి చెప్తారు. లేకపోతే ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పుకుందాం మన దీంట్లో. ఆ చతుర్ముఖ బ్రహ్మ, విష్ణుమూర్తి, శివుడు, ఈ మూడు ఆ ఈశ్వరుడి లక్షణాలు అనమాట. ఈ మూడు కూడా సత్వ రజస్ తమో గుణాలను చూపిస్తుంది. విష్ణుమూర్తి సత్వము, బ్రహ్మ రజస్సు, శివుడు తమస్సుగా చూపిస్తున్నారు. తమస్సు అంటే తక్కువ ఇక్కడ ఇందులో సత్వం అంటే గొప్ప, తమస్సు అంటే తక్కువ అలా అర్థం చేసుకోకూడదు. ఓకే? ఏంటి అంటే మన సృష్టి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి క్షణము ఒక ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి జరిగినప్పుడు అంతకు ముందు ఉన్న స్థితి నాశనం అవుతుంది. ఉత్పత్తి, స్థితి, లయ ఈ మూడు కలిసే ఉంటాయి అన్నమాట. ఈ మూడు ఒకదాని ఒకటి వదులుకొని ఉండలేవు. ఈ ఉత్పత్తి జరగడాన్ని రజస్గా చూపిస్తున్నాం, బ్రహ్మ చూపిస్తున్నాం. ఆ స్థితి ఏదైతే ఉందో అది సత్వంగా చూపిస్తున్నాము, విష్ణుమూర్తిగా చూపిస్తున్నాం. ఇది ఈ మార్పు తీసుకొచ్చి ఈ సృష్టిలో కొత్తదనం రావడానికి, పాతదనాన్ని తుడిపి వేయడానికి శివుడిగా చూపిస్తున్నాం, తమస్సుగా చూపిస్తున్నాం. ఇది సత్వరజోతమో ప్రధానమైన గ్రంథాలు అన్నమాట ఈ పురాణాలు. ఈ పురాణాలను రాసినవి వేదవ్యాస. బ్రహ్మాండ పురాణం అనే పురాణంలో నుండి ఈ అధ్యాత్మ రామాయణం వచ్చింది. మరి ఈ పురాణాలు ఎందుకు రాశారు? ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు అంటాము, పురాణాలు అంటాము, స్మృతి గ్రంథాలు అంటాము, ఇతిహాసాలు అంటాము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పురాణం ఏంటి? ఇప్పుడు ఈ రామాయణం ఎక్కడుంది ఏంటి అని చెప్పాలంటే అందుకని చెప్పేసి ఈ పురాణాల గురించి నేను మాట్లాడుతున్నాను. పురాణము అంటే పురా అపి నవం, అది పురాణము అని ఒక దాని డెఫినేషన్ అన్నమాట. పురా అపి నవ అంటే పురా అంటే ప్రాచీనమైనది, అపి అయినా కూడా నవము అంటే నవ అంటే కొత్తదనమైనది, కొత్తది అంటే నూతన. ప్రాచీనమైనప్పటికీ నూతనంగా ఉంది అని అర్థం. ప్రాచీనమైనప్పటికీ నూతనంగా ఉంది అంటే ఏమిటది?
అందులో మార్పు లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, పిల్లవాడే కానీ పాప కానీ పుట్టిందనుకోండి. పుట్టిన వారం 10 రోజుల్లో ఆ పాప కనకలాడుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకోవాలనుకుంటారు, పాప కానీ బాబు కానీ. తర్వాత 5 ఏళ్ళు వచ్చేసరికి కూడా సంవత్సరం తిరిగేసరికి 2 ఏళ్ళు తిరిగేసరికి చాలా ముద్దుగా ఉంటాడు అంటే మార్పులు వస్తున్నాయి. ఆ శరీరంలో మార్పులు వచ్చే కొద్దికి ఆ పాప కానీ బాబు కానీ అందంగా తయారవుతున్నారు, అంటే అందంగా కనబడుతున్నారు, చూడముచ్చటగా ఉన్నారు. ముఖ్యంగా అబ్బాయి 20 ఏళ్ళు వచ్చేసరికి ఒక్కోసారి గడ్డం అలా పెంచుకొని మీసాలు అవన్నీ పెంచుకుంటే, ఏంట్రా అలా ఉన్నావు, గడ్డం తీసుకోపో, మీసాలు ఏంటది, అంత జుట్టు ఏంటి, కొంచెం క్షౌరం చేయించుకోపో అది అని చెప్పేసి అంటూ ఉంటాం. సరే, అది చేయించుకున్నప్పుడు ఒక రకంగా, చేయించుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు. అదే అదే శరీరము 60, 70, 80, 90 వచ్చేసరికి ఏమవుతుంది, శరీరం వడలిపోతుంది, శరీరం అంతా ఇలా గడిచిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, శరీరం పురాతనమైనప్పుడు నూతనత్వం లేదు అందులో. ఆ నూతనత్వం లేకుండా ఏమైంది, శరీరం శిథిలం అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఈ పురా అభినవ అంటే ఏమిటి, అది పాతపడ్డా కానీ కొత్తగానే ఉంది. అంటే పాతపడ్డా కొత్తగా ఉండేది అంటే మార్పు అంటే ఏమిటి, మార్పు లేనిది అని అర్థం. మార్పు లేనిది ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు అనుక్షణం మారిపోతూనే ఉంది. ఈ ఈ ఈ టైము సమయానికి మించి అతీతమయ్యి ఏమీ మార్పు లేనిది ఎవరు అంటే, ఈ సృష్టికి అతీతమైనది, ఈ సమయానికి అంటే కాలానికి అతీతమైనది అంటే ఏదైతే ఉన్నదో అది మార్పు లేనిది. అది ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపము. ఈ పురా అపి నవ అంటే ఈ పురాణం ఏం చెప్తుంది అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని మనకు టీచ్ చేస్తుంది. మరి వేదాలు కూడా అదే చేస్తాయి, ఉపనిషత్తులు కూడా అదే చేస్తాయి. మరి పురాణాల విశిష్టత ఏమిటి అంటే, వేదాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. వేదాలు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఏమవుతుందంటే, మనకు ఆ వేదాల్లో ఉన్న సారాంశాన్ని ఒక కామన్ పర్సన్కి, అంటే ఎక్కువ చదువుకోలేని వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళంటే మీరు అనేది ఇప్పుడు ఆ, ఆ, అక్షరాస్యత గురించి కాదు నేను మాట్లాడేది, లిటరసీ గురించి కాదు నేను మాట్లాడేది. మానసికంగా పరిపక్వత లేని వాళ్ళకి ఏమవుతుందంటే వేదము అర్థం చేసుకోవడం, వేదం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అది అందుకని చెప్పేసి ఏం చెప్పాలి, మనం సింపుల్గా చెప్పాలన్నమాట. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఉమ్, ఆ, ఏదైనా అంటే గొప్ప గొప్ప స్వామీజీలు అంటే వేరు, కానీ ఇప్పుడు మామూలుగా చూడండి, స్వామీజీలు ఇది లెక్చర్ ఉందనుకోండి, గంట సేపు లెక్చర్, దాని మీద వ్యూస్ చూడండి, 200 ఉంటాయి, లేకపోతే 1500 ఉంటాయి, 2000 ఉంటాయి. అదే ఇప్పుడు అందులో యూట్యూబ్ షార్ట్స్ అని వస్తున్నారు కొత్తగా. ఓకే, యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏంటి, అందులో ఒక్క నిమిషం తీసుకొని ఊరికి అలా పెడతారు, ఒక జోకో లేకపోతే ఏదో అలా తీసి ఆ యూట్యూబ్ షార్ట్స్ అలా పెడతారు. పెట్టినప్పుడు ఏమైంది, దాని వ్యూస్ ఎలా ఉన్నాయి, ఆ, ఏది 1 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంటే ఏమిటి, గంట సేపు విని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నది తక్కువ మందికి. వే- కానీ ఊరికి ఒక నిమిషం ఒక చిన్న భాగం ఏదో చేసుకుని అర్థం, ఓ ఓకే ఇదేదో బాగానే ఉంది అని అలా చూసి అది వాళ్ళకి మొత్తం అర్థమైందంటే మొత్తం అర్థం కాలేదు, కానీ అంతో కొంత కొంచెం ఆ అంటే ఆ ఆ మహాత్ముడు ఏం చెప్పదలుచుకున్నాడో అందులో ఒక క్వశ్చన్ అంతా తగిలింది అట్లా. ఈ పురాణాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఆ వేదాల్లో ఏదైతే అతి కష్టమైనది ఉందో, అతి క్లిష్టమైనవి ఉన్నాయో అవి సింపుల్గా మార్చేసి, అది అర్థం కావాలి అంటే దానికి ఒక కథ పెట్టేసి, ఆ కథలో పాత్రలు పెట్టి, ఆ పాత్రలు సంభాషణల ద్వారా, ఆ పాత్రలో రకరకాల అంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా వేద వేదాలు ఏమి చెప్పదలుచుకున్నాయో అవన్నీ చెప్తున్నారు. నువ్వు రామాయణమే ఉందనుకోండి, రాముడు ఏమిటి అంటే స్వామి ప్రకాశానంద గారు చెప్తారు ఏమనంటే, భగవద్గీత ఏం చెప్తుంది మనకు, మనం ఎలా జీవించాలి, ఎలా మన జీవితాన్ని ఎలా కొనసాగించాలి, తర్వాత ఎలా మనం పరిపక్వత పొంది మోక్షాన్ని పొందాలని. అదంతా భగవద్గీత అంటే అంతా ఏమిటి, అది 700 శ్లోకాలు, అది థియరీ. ఆ థియరీని ప్రాక్టీస్లో పెట్టేసి ఆ, అది
ప్రాక్టికల్గా ఇలా జరుగుతుంది. ఈ భగవద్గీత చెప్పిన పురుషుడు ఇది అని చెప్పేసి చూపించడానికి ఏంటి, రామాయణంలో శ్రీరామచంద్రుడు అనమాట. అట్లా ఇది ఈ పురాణాల విధి అది ఏమిటి, మనని మనం ఎక్కడున్నాం అన్న ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది ఇండియాలో ఏముంటాయి, ఏది ఐఐటీలు ఉంటాయి. ఐఐటీల్లోకి అడ్మిషన్ రావాలంటే చాలా కష్టం. ఐఐటీలోకి అడ్మిషన్ కావాలి అంటే ఇది ఇప్పుడు అగర్వాల్ ట్యూటరింగ్ సెంటర్స్ అని ఉన్నాయి. ఈ అగర్వాల్ ట్యూటరింగ్ సెంటర్స్ లో చదువుకుంటే ఐఐటీలో సీట్ రావడం ఖాయమని కాదు, మీకు అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఏంటి అంటే, ఈ అగర్వాల్ ట్యూటరింగ్ సెంటర్లో చేరాలన్నా కానీ మళ్ళీ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, దానికి కూడా క్వాలిఫై కావాలి, దానికి చదువుకోవాలి అగర్వాల్ దాంట్లో ఎంటర్ అవ్వాలంటే. అలా పరమాత్ముడి గురించి తెలుసుకోవాలి అంటే అది ఆ, ఏంటి వేదాల ద్వారా వెళ్ళాలి. కానీ వేదాలను తెలుసుకోవాలన్నా కానీ చాలా కష్టాలు ఉన్నాయి. దానికి ఏంటంటే మనకు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నివృత్తి, ఇలా అది వేదాంగాలు 6 ఉంటాయి. అవన్నీ నేర్చుకుని వ్యాకరణం అవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు కానీ మనం వేదాల్లోకి వెళ్ళడానికి కుదరదు. అవన్నీ నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు గురుకులంలో గడపాలి, అది నేర్చుకోవడానికి ముందు. ఆ తర్వాత న్యాయశాస్త్రం అవన్నీ నేర్చుకోవాలి, న్యాయం, తర్కం, మీమాంస అవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు అది ఇంకో 4 సంవత్సరాలు. ఆ తర్వాత 4 సంవత్సరాలు వేదాంతం నేర్చుకోవాలి, కుదురుతుంది. మరి అంతమంది కుదరినప్పుడు ఏం చేస్తాము అంటే పురాణాలు. ఓకే? ఈ పురాణాలు ఏం చేస్తున్నాయి, నువ్వు అంత కంగారు పడకు. ఓకే, నీకు ఐఐటి అవసరం లేదు, నీకు కావాల్సిన ఇంజనీరింగే కదా, నీకు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. లేదా నీకు అంతకన్నా కెపాసిటీ తక్కువ ఉంటే నీకు పాలిటెక్నిక్లో కానీ లేకపోతే ఏఐ ఏఎంఐ అలాంటి వాటిలో ఎందులో వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నీకు ఆ ఆ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటున్నావు, తద్వారా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు. అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, దానికి నీకు వేదాంతం దాకా వెళ్ళనవసరం లేదు. అయ్యా ఇదిగో ఇది తీసుకో, ఇది నేర్చుకో, ఇక్కడ నుండి మన ప్రగతి స్టార్ట్ అవుతుంది. నువ్వెక్కడున్నావో నీ 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 స్థాయికి దిగి నీ స్థాయి నుండి నేను పైకి పైకి తీసుకొచ్చే ఆ, ఆ, ప్రయత్నం చేసేది ఈ పురాణము. ఈ ఈ పురాణాల గురించి ఎందుకు చెప్పాము అంటే, వ్యాస భగవానుడు 18 పురాణాలు రాశారు. ఎప్పుడు రాశారు ఈయన, ద్వాపరయుగ చివరిలో రాశారు. ద్వాపరయుగాంతం గడిచే యుగం ముగిసిపోయే టైంలో ముందు ముందు వచ్చే ప్రజలు ఈ వేదాలు చదువుకొని అందులోని అర్థం చేసుకొని దాన్ని జీవించడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళకి తేలిగ్గా ఉండాలని చెప్పేసి ఈ పురాణాలు రాశారు. ఈ పురాణాలు రాసినప్పుడు ఏమైంది, ఇది కొందరికి శివుడు అంటే ఆ, ఈ- ఇష్టము, కొందరికి విష్ణుమూర్తి అంటే ఇష్టము, కొందరికి గణేష్ భగవాన్ అంటే ఇష్టము. కాబట్టి ఏంటంటే ఆయన అందరి, అంటే ఇలా అప్పుడు ఉన్న గొప్ప గొప్ప ఆ, ఈ మూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా పురాణాలు రాస్తారు. ఇప్పుడు మార్కండేయ పురాణం ఉంది, తర్వాత ఇటు స్కంద పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, శివ పురాణం ఉంది. ఇట్లా విష్ణు పురాణం తీసుకుంటే విష్ణు హీరో, శివ పురాణం తీసుకుంటే శివుడు హీరో, స్కంద పురాణం తీసుకుంటే ఆ, కార్తికేయుడు హీరో. అంటే ఏమిటి ఏమని అర్థం చేసుకోవాలి మనం అంటే, ఆయన ఎవరికి ఒకళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ కోసం రాశారని కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే శివుడు శివుడు అంతటా ఉన్నాడు, విష్ణువు అంతటా ఉన్నాడు, కార్తికేయుడు అంతటా ఉన్నాడు, గణేష భగవానుడు అంతటా ఉన్నాడు. అంటే ఏంటంటే వాళ్ళ మధ్యలో ఎలాంటి తేడా లేదు. అది కేవలం ఆ మూర్తిలో తే తేడా ఉంది, ఆ విగ్రహంలో తేడా ఉంది, కానీ ఆ తత్వంలో ఎలాంటి తేడా లేదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా రాసిన పురాణాల్లో ఒకటి బ్రహ్మాండ పురాణం. ఆ బ్రహ్మాండ పురాణంలో ఏమైంది, ఈ అధ్యాత్మ రామాయణం అనేది అంతర్గతం అనమాట, అంటే అందులో భాగం. అయితే ఇప్పుడు ఈ ఇది మనం ఏంటంటే, ఇప్పుడు ఈ అధ్యాత్మ రామాయణం గీతా ప్రెస్ వారు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకం నేను వాడతాను. ఆ, మీ దగ్గర కనుక ఉంటే మీరు ఇది ఫాలో కావచ్చు, నేను చెప్తాను. ఈ అధ్యాత్మ రామాయణం ఎందుకు, ఇప్పుడు ఈ అధ్యాత్మ రామాయణం ఎందుకు తీసుకున్నాము మనం చదువుకోవడానికి, వేరే రామాయణం ఎందుకు తీసుకోలేదు అంటే, వాల్మీకి రామాయణం మొట్టమొదటి రామాయణం. వాల్మీకి రామాయణం చదువుకోవచ్చు కదా అంటే, వాల్మీకి రామాయణంలో ఒక విషయం ఏమిటంటే, మొట్టమొదటి అసలు వాల్మీకి నారదుడిని అడుగుతాడు ఏమని, ఈ ప్రపంచంలో
అంటే నేను ఎవరి గురించి రాయగలుగుతాను, నేను కవిత్వం రాయాలని అనుకుంటే అంటే శ్రీరామచంద్రుడి గురించి రాయి అని చెప్పేసి నారదుడు శ్రీరామచంద్రుడి తత్వాన్ని మొత్తము మొదటి అధ్యాయంలోనే, అంటే బాలకాండంలో మొదటి అధ్యాయంలో మొత్తం చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన ఓహో అని అర్థం చేసుకొని మిగతా రామాయణం అంతా ఆయన రాశారు. అయితే ఇప్పుడు అక్కడ ఏమిటి చదువుకున్న, అంటే ఇప్పుడు అక్కడ ఒక వక్త, ఒక శ్రోత ఉన్నారు. వక్త ఎవరు? నారదుడు. నారదుడు అంటే దేవఋషి, అన్నీ తెలిసినవాడు. శ్రోత ఎవరు? వాల్మీకి. వాల్మీకి ఏది వాల్మీకి పూర్వ ఆ, దీంట్లో ఆ, ఒక బోయవాడు, ఒక ఆ, ఆ, ఇది ఎంతో మంది హత్యలు చేసిన వాడు. కానీ ఒకసారి ఆయన ఆ, నారదుడి సాంగత్యం మూలంగా ఒకసారి ఆయన తపస్సు చేసుకొని చేసిన తర్వాత ఆయన వాల్మీకి మహర్షి అయ్యారు. ఆ మహర్షి అంత అంత గొప్ప మహర్షి, అంటే ఆ స్టూడెంట్ కూడా అంత గొప్ప మహర్షి కాబట్టి ఒక దీంట్లో చెప్పగానే అర్థమైపోయింది, ఆయన టకటక రాసేశారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు రాసిన ఆ రామాయణంలో ఎన్నో అంతర్గత విషయాలు మనకు సులభంగా బోధపడవు. అయితే ఈ విషయం తెలిసిన వేదవ్యాసుడు ఇది ఇది జరిగింది ఎప్పుడు? ఇది త్రేతాయుగంలో జరిగింది. త్రేత ఇప్పుడు మనం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం యొక్క ఓ, వయసు ఎంత అంటే కలియుగంలో 5,000 సంవత్సరాలలోకి వచ్చాం. కలియుగం టోటల్ వయసు ఎంత అంటే 1,75,000 సంవత్సరాలు సుమారుగా. ద్వాపరయుగం వయసు ఎంత అంటే కలియుగానికి డబల్, అంటే 3.5 లక్షల సంవత్సరాలు. మరి మొదటి వాల్మీకి రామాయణం ఎప్పుడు రాసింది అంటే కనీసం 350 సంవత్సరాలు, అంటే 3.5 లక్షల సంవత్సరాలు పైగా అంత క్రితం రాసింది ఆ వాల్మీకి రామాయణం. అందులోని గూఢార్థాన్ని తెలుసుకునే కెపాసిటీ మనకు ఉందా? లేదు. అందువల్ల ఏం చేశారు, దాన్ని విడమర్చి మనకు అంటే అంతో ఇంతో అర్థం, ఇంకా ఇంకా కొంచెం బెటర్ అర్థం అవడానికి కోసం అని చెప్పేసి అధ్యాత్మ రామాయణంగా ఇది ఆ, వ్యాస భగవానుడు రాశారు. ఇది ఎలా రాశారు? ఇది శివుడు పార్వతి సంభాషణలో నడుస్తుంది. అంటే పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, రాధా నాకు రాముడి గురించి వినాలని ఉంది, చెప్పు అని చెప్పేసి అంటే అప్పుడు కథ చెప్పడం మొదలు పెడతారు. అదంతా మనం చూస్తాం, మనం చదువుకుంటాం. ఇదే ఇదే ఈ పద్ధతిని తీసుకొని ఏం చేశారు, తులసిదాస్ గారు రామచరితమానసం రాసినప్పుడు వాల్మీకి రామాయణం నుండి కొంత తీసుకున్నా కానీ చాలా వరకు ఆయన అధ్యాత్మ రామాయణాన్ని ఆ, ఆ, తీసుకొని దాని మూలంగా దాన్ని ఆధారంగా చేసుకొని రామచరితమానస్ రాశారు. ఈ అధ్యాత్మ రామాయణం మనం ఎందుకు చదువుతున్నాము అంటే మనం దీన్ని అసలు అధ్యాత్మ రామాయణం అంటే ఏమిటనేది అర్థం చేసుకోవాలి. అధ్యాత్మ రామాయణంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. అధ్యాత్మ, రామాయణం. ఈ అధ్యాత్మ అంటే ఏమిటి ఫస్ట్? అంటే ఇప్పుడు అధి, ఇప్పుడు అధ్యాత్మలో 2 పదాలు ఉన్నాయి మళ్ళీ, అంటే 2 భాగాలు. అధి మామూలుగా మనం సంధులో నేర్చుకుంటాం మనం. ఇది చిన్నప్పుడు మనం తెలుగు సంధులు, సంస్కృత సంధులు వాటిలో ఏం నేర్చుకుంటాము? అధి ప్లస్ ఆత్మ ఈక్వల్స్ అధ్యాత్మ. ఇక మరి అలాంటప్పుడు ఆత్మ అనే పదం ఉంది, అధి అనే పదం ఉంది. అధి అంటే ఏమిటి అంటే అధి అనేది ఈ ఆత్మకు ఉపసర్గ అనమాట. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రిఫిక్స్. ఓకే, ఇది ఏం చెప్తుంది? ఇది ఆ అధి ఆత్మ అంటే ఆత్మకు సంబంధించిన, ఆత్మపై, ఆత్మ గురించిన అని అర్థం అన్నమాట. ఇప్పుడు అది ఆ, ఇదే ఎట్లా అంటే ఇప్పుడు ఈ మనకు ఈ తెలుగు విభక్తులు మీకు గుర్తున్నా లేదో, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, అట్లా అంటే 7వ విభక్తి అనమాట, ఇది సప్తమి విభక్తి ఇది. సో ఆత్మ అనేది ఏమిటి మరి అని అంటే, ఆత్మ అంటే ఏమిటి అంటే ఓ ఆత్మ అంటే మనం అని అంటే మనకు కొంచెం ఐడియా ఉంది. అంటే ఈ ఆత్మ అనేది ఏమిటి అనేది మనకు లింగ పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాతి విషయానిహ యచ్చాస్య సంతతో స్మాద ఆత్మేతి కీర్త్యతే అని. యత్ ఆప్నోతి అంటే, ఆప్నోతి అంటే ఏదైతే అంతటా ప్రసరించి ఉందో, అంటే
ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనేది లేకుండా అంతటా ఉన్నది ఆత్మ. అంటే ఇప్పుడు ఏంటిది? పరబ్రహ్మ స్వరూపం ఆత్మ. యత్ ఆదత్తే. ఓకే? ఆదత్తే అంటే అది అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట. అందులోనే ఉన్నాయంటే అది అందరికీ వసతి కల్పిస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు మనకి ఈ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు అంట కదా, ఈ స్థూల ప్రపంచం అంటే ఈ మనకు బయట కనబడే ప్రపంచాన్ని మొత్తం అందులోనే ఉంది. అంటే అన్నిటికీ వసతి కల్పిస్తుంది కాబట్టి అది వాస వసతి కల్పిస్తుంది కాబట్టి అది వాసుదేవ అన్నమాట. ఆ వాసుదేవ అనేది ఏదైతే అంతటా నిండి ఉందో, యదాప్నోతి ముందు చెప్పామో, అది అంతటా ప్రసరించి ఉంది అంటే అది విష్ణు అనేది కూడా అదే అర్థం. విష్ణు అనగానే అర్థం అనమాట. యద్ అద్ యత్ అత్తి అంటే అత్తి అంటే అది ఏంటంటే అది అన్నిటినీ తినడం అనమాట. అన్ని తినేది ఆత్మ. అన్ని తినేది ఆత్మ అంటే ఏమిటి? ఇప్పుడు ముందు ముందు డెఫినేషన్ ఏమిటి? అది ముందు చూపించిన డెఫినేషన్ అంతటా ప్రసరించి ఉంది, అంతటా ఉంది అంటే పరమాత్మ స్వరూపంలో చూపించేదంతా ఆత్మ గురించి చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? జీవుడి గురించి చెప్తున్నారు. జీవుడి గురించి అంటే మనం ఏం చేస్తాము? నేను ఈరోజు సినిమా చూశాను. నేను ఇది ఆ, ఈ పండు తిన్నాను. లేదా నాకు కడుపులో నొప్పి వచ్చింది. ఇట్లా ఇవన్నీ మనం రకరకాల ఆ, పనులు చేస్తా ఉన్నాం. రకరకాల ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నాం. ఈ అనుభవించడం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని మొత్తం తినేది అంత. ఈ అనుభవాలు ఎలా అంటే ఈ అనుభవాలు మనకి ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయంటే మనకు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అవుతున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు అంటే చూడడం ద్వారా కొంత తింటున్నాం మనం. ఓకే, రూపాన్ని తింటున్నాం. చెవుల ద్వారా శబ్దాన్ని తింటున్నాం. ముక్కు ద్వారా వాసనను తింటున్నాం. నోటి ద్వారా భోజనాన్ని తింటున్నాం. శరీరం ద్వారా ఆ స్పర్శను తింటున్నాం. అలాగే మానసికంగా మనోబుద్ధి చిత్తహంకారంలో వచ్చే ఆలోచనలు తింటున్నాం. అవన్నీ కూడా ఏమిటంటే మన కర్మఫలాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. ఆ కర్మఫలాలన్నీ అనుభవించేది ఆ జీవం ఏదైతే ఉందో ఒక 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 జీవం ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి అంటే ఒక శరీరాన్ని నుండి ఇంకొక శరీరానికి దూకుతూ పోతూ ఉండే ఆ జీవుడు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆత్మ అంటారు. అది జీవాత్మ. అలాగే అటతి ఇది ఆత్మ. అటతి ఇది అంటే ఏమిటంటే ఎక్కడి నుండి టకటక వెళ్ళిపోతూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది, వెళ్ళిపోతూనే అంటే జీవం ఒక చోటు నుండి ఒక చోటుకి, ఇంకో చోటుకి, ఇంకో చోటు నుండి ఇంకో చోటు నుండి అలా వెళ్ళిపోతూ ఉంది. అది కూడా ఆత్మ. ఇలా నానా అర్థాలు ఉన్నాయన్నమాట ఆత్మకి. ఇప్పుడు మనకు అది అంటే ఏంటో తెలిసింది, ఆత్మ అంటే ఏమిటో తెలిసింది. అధ్యాత్మ అంటే ఏమిటి? ఇది ఈ ఆత్మ గురించిన ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని మనం అధ్యాత్మ అంటున్నాం. ఈ ఆత్మ గురించిన జ్ఞానం అధ్యాత్మ. ఆ, ఇప్పుడు దీన్ని మనకి భగవద్గీతలో ఆ అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఈ కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మ అని చెప్పేసి, ఏంటి ఈ బ్రహ్మం ఏమిటి అధ్యాత్మం ఏమిటి అయ్యా చెప్పు అని అంటే భగవంతుడు చెప్తాడు ఏమిటి అంటే అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. స్వభావ అంటే ఏదైతే నీ స్వభావం అవుతుందంటే నీ ట్రూ నేచర్, అంటే నీ నిజ స్వరూపం ఏదైతే ఉందో అదే అధ్యాత్మ అని ఆయన చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఈ అధ్యాత్మ రామాయణం అంటే ఇప్పుడు ఏమైంది? ఇది నా యొక్క నిజస్వరూపమైన రామాయణము, ఈ అధ్యాత్మ రామాయణము అని. ఓకే, ఇది అధ్యాత్మ. మనం ఇప్పుడు ఆ, అధ్యాత్మ గురించి చూసాము. మరి రామాయణం అంటే ఏమిటి? ఇప్పుడు ఇప్పుడు అధ్యాత్మ రామాయణం రెండు పదాలు ఉన్నాయన్నాం. అధ్యాత్మలోనే రెండు పదాలు ఉన్నాయన్నాము. అధి ఆత్మ అన్నాము. అధి గురించి ఆత్మ గురించి అర్థం చేసుకున్నాము. రామాయణం అంటే ఏమిటి? మామూలుగా ఇప్పుడు అంటే మరి మీకు ఎవరికైనా తెలిసేమో ఆ అర్థం తెలియదు అని అనట్లేదు. మీకు ఎవరికి తెలియదు అని నేను చెప్పను. నేను ఎందుకంటే ఎవరికి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. రామాయణం అంటే ఇప్పుడు అంటే నాకు నా వరకైతే ఎప్పుడు నేను ఆ విషయం ఆలోచించలేదు. రామాయణం అంటే రాముడి కథ
రాముడి చరిత్ర ఇంతే తెలుసు కానీ, రాముడి గురించిన ఇది అని అంతే తెలుసు కానీ, రామాయణం అంటే అసలు అర్థం ఏమిటి అనేది నాకు తెలియదు. రామ అనే పదం కొంచెం తెలుసు, రామ అంటే రాముడే తెలుసు అంతే. ఎలా అయితే అధ్యాత్మలో రెండు పదాలు ఉన్నాయో అది ఆత్మ, మనం దాని గురించి విన్నామో, అలాగే రామాయణం అన్న కూడా ఇందులో రెండు పదాలు ఉన్నాయి. ఓకే, ఒకటి రామ, ఇంకోటి అయన. మరి ఈ అయన ఏమిటి? రామకథ అని పేరు పెట్టుండొచ్చు కదా, రామాయణం అని ఎందుకు పేరు పెట్టారు? వాల్మీకి రామాయణం అయినా కానివ్వండి, అధ్యాత్మ రామాయణం అయినా కానీ రామాయణం అని ఎందుకు అన్నారు? ఈ అయనం అంటే ఏమిటి అని ఆలోచిస్తే మనకు ఒక క్లూ ఎక్కడొస్తుంది అంటే, ఈ పదం నేను ఈ ఆయన ఆయన అనేది ఎక్కడ విన్నాము అని ఆలోచిస్తే ఏమిటంటే, మీకు ఉత్తరాయణ దక్షిణాయన అనే పదాల్లో కూడా ఆయన ఆయన అని వస్తుంది. ఉత్తరాయణం అంటే ఏమిటి, దక్షిణాయనం అంటే ఏమిటి? ఓ, సూర్యుడు తూర్పున వేస్తాడు, పడమట అస్తమిస్తాడు. నిజానికి సూర్య ఉదయం లేదు, సూర్యాస్తమయం అంటూ లేదు. భూమి చుట్టూ తిరుగుతుంది, దానివల్ల సూర్యుడు ఉదయిస్తున్నట్టు సూర్యుడు అస్తమించాడు కనబడుతున్నాడు తప్ప సూర్యోదయం సూర్యాస్తమయం అనేది లేదు. సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు, భూమి చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. కానీ సరే, మన ఎక్స్పీరియన్స్ ఏంటి? మాయలో ఉన్నాం కాబట్టి మన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓహో, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని మన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్సెస్ అని ప్రస్తుతం నిజం అనుకున్న తర్వాత ఏమవుతుంది? సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నాడు. ఇది ఉదయించినట్టుకి అస్తమించినప్పటికీ ఇలా వెళ్తున్నాడు కదా. ఆ వెళ్ళడంలో ఏమవుతుంది అంటే, ఒక 6 నెలలేమో ఉత్తర దిశలో వెళ్తున్నట్టుగా ఉంది సూర్యుడు, ఒక 6 నెలలు దక్షిణ దిశగా వెళ్తున్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు మీకు అంటే ఈజీగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ ఇల్లు సౌత్ ఫేసింగ్ ఉందనుకోండి, దక్షిణ ఫేసింగ్గా ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది అంటే, జూన్ నుండి డిసెంబర్ వరకు, సారీ, జూన్ నుండి డిసెంబర్ వరకు కాదు, ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది. అంతే, డిసెంబర్ నుండి జూన్ వరకు ఏమవుతుంది? సూర్యుడు మీ ఇంటి వెనక నుండి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, ఈస్ట్ టు వెస్ట్, ఇంటి వెనక నుండి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. జూన్ నుండి డిసెంబర్ వరకు ఇంటి ముందు నుండి వెళ్ళినట్టు ఉంటుంది, ఎందుకు మీ ఇల్లు సౌత్ ఫేసింగ్ కాబట్టి. ఓకే, సో అట్లా సౌత్ నుండి వెళ్ళినందుకు ఫీలింగ్ మూలంగా అది దక్షిణ దిశ అన్నాము, ఇది ఉత్తర దిశ కాబట్టి ఉత్తరాయణము దక్షిణాయనము అని అన్నాము. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? అయనం అంటే ఏమిటి? ప్రయాణము. ఓకే, చూడండి, అయనము ద ఇప్పుడు అయనం కూడా అయానం. ఓకే, ఉత్తరాయణం, దక్షిణాయనం, ప్రయాణం. అంటే అంటే ప్రయాణం అంటే ఏంటి? నేను నేను ఒక చోటున్నా ఇంకో చోటుకి వెళ్ళాలి. నా నా స్టార్టింగ్ పాయింట్ ఇది, నా గోల్ ఇది, నా గోల్, నా లక్ష్యం ఇది. ఈ లక్ష్యాన్ని వెళ్ళేది ఏదైతే ఉందో ఇది ఈ ప్రయాణం. ఈ ప్రయాణం చేయడం అయానం. అది ఉత్తరాయణం, దక్షిణం. ఇంకొక ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇంకో చోట కూడా ఈ పదం వస్తుంది, ఇదే ఆయనం అని. ఎక్కడ? మీకు తెలిసిన అంటే చాలా మందికి, అంటే ఇప్పుడు అందరికి తెలిసిన పదం ఇది. అంటే ఇప్పుడు మరి మీరు ఆలోచించారు అంటే కొందరు మీలో ఎవరైనా ఆలోచించుంటారు, కొంతమంది ఆలోచించుంటారు. ఏంటది? ఇదే అయాణ. ఈ ఆయన తోటి వచ్చే ఆ, దేవుడి పేరు ఏమిటి? నారాయణ. ఈ నారాయణలో కూడా ఆయన అని ఉంది. నారాయణ, ఆయన అంటే ఏమిటది? ఉత్తరాయణ అంటే ఉత్తర ప్లస్ ఆయన ఉన్నాం, దక్షిణాయన అంటే దక్షిణ ప్లస్ ఆయన ఉన్నాం. నారాయణ అంటే ఏంటి? నర ప్లస్ ఆయనం నారాయణ అయింది. నరుడి ఆయనము అంటే ఏమిటి అని అనుకున్నాం కదా. ప్రయాణం అంటే ఏమిటి? ఇక్కడున్నా ఇక్కడికి వెళ్ళాలి, నా లక్ష్యంకి ఏదైతే వెళ్తున్నానో ఈ దారి ఏదైతే ఉంది అది ఆయనము అన్నాను. నారాయణుడు అంటే నరుడి యొక్క లక్ష్యము, నరుడి యొక్క మార్గము. నారాయణుడు అంటే నరుడి యొక్క లక్ష్యము, నరుడి యొక్క మార్గము.
మార్గము అంటే మార్గము లక్ష్యం అట్లా అది ఎలాగైతాయి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటాము, భగవాన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, భగవంతుడా నన్ను నీ దగ్గర తీసుకెళ్ళు, అదే చంపురా ఇంకా మరణం గురించి కాదు నేను చెప్పేది. నన్ను నీ దగ్గర తీసుకెళ్ళి నాకు మోక్షాన్ని ముక్తిని ఇవ్వు. నాకు ముక్తిని మోక్షాన్ని ఎలా ఇస్తావు? నువ్వే నాకు దారి చూపించు. నువ్వే నన్ను దారి చూపించను కదా, నా చేపట్టుకొని నడిపించు. ఏ? నా చేయి పట్టుకొని నడిపించు, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు అని అన్నాం అనుకోండి. నీ నా చేయి పట్టు అంటే నా చేయి పట్టుకొని ఆయన దగ్గరికి ఆయన ఎలా తీసుకెళ్తారు? ఆల్రెడీ ఆయన దగ్గర నా దగ్గర ఉన్నట్టే కదా, నా చేయి పట్టుకున్నారంటే. అంటే ఏమిటి అంటే, ఈ నారాయణుడు అనేవాడు ఎక్కడో వైకుంఠ లోకంలో మనకు దూరంగా కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో లేరు. ఆయన మన హృదయంలోనే ఉన్నారు. కానీ అది నేను గుర్తించలేకపోతున్నాను. నా ప్రయాణం ఎక్కడో బయట, ఇక్కడి నుండి ఇప్పుడు మొన్న ఆ, ఏది చంద్రుడి దగ్గరికి ఒక ఆ, రాకెట్ వెళ్ళింది. ఓకే, రాకెట్ వెళ్ళి వచ్చారు, అందులో మనుషులు వెళ్ళి వచ్చారు. ఇలా ఎక్కడ దాకా వెళ్ళి రావడమో, వెళ్ళి అక్కడ స్థిరపడడం అని కాదు. ఈ ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది, నా హృదయంలోనే మొదలవుతుంది. ఈ ప్రయాణం నా హృదయంలోనే చేరుకుంటుంది. అంటే నా లక్ష్యం కూడా నా హృదయంలోనే ఉంది. భగవంతుడు నాలోనే ఉన్నాడు. అది నారాయణ. ఇప్పుడు మనం ఏం చూసాం, రామాయణం గురించి అర్థం చేసుకోవాలంటే ఉత్తరాయణం గురించి మాట్లాడాం, దక్షిణాయనం గురించి మాట్లాడాం, నారాయణ గురించి మాట్లాడాం. ఇప్పుడు రామాయణం అంటే ఏమిటి? రాముడి యొక్క ప్రయాణం. అంటే రాముడి యొక్క ప్రయాణం అంటే ఏంటి? రాముడిని చేరుకోవడం. రాముడిని చేరుకోవడానికి ఏమిటి ఇది అంటే, రామ అనే పదానికి అర్థం చేసుకోవాలి. రామ అంటే రాముడి కరెక్టే, కానీ రామ అనే పదం ఏమిటి అంటే, ఎక్కడైతే యోగులు హృదయం రమించి ఉంటుందో అది రామ అని అర్థం. ఎక్కడైతే యోగుల హృదయం రమించి ఉంటుందంటే, హృదయం ఎక్కడ రమించి, ఇప్పుడు నాకు మీకు అంటే మీకు ఏంటకపోవచ్చు, నాకు ఎక్కడ రమించి ఉంటుంది? నా ఉద్యోగంలోనో, లేకపోతే ఆ, అది నెట్ఫ్లిక్స్ ఉన్న సినిమాల గురించో, మా ఆవిడ మీదనో, మా పిల్లల మీదనో, ఇక్కడే నా హృదయం రమించి ఉంటుంది. ఓకే? కానీ యోగులకు హృదయం ఎక్కడ రమించి ఉంటుంది అంటే, పరమాత్మ తత్వంలో రమించి ఉంటుంది. ఆ పరమాత్మ తత్వంలో ఏమిటి ఉంది? సత్ చిత్ ఆనందాలు మూడు ఉన్నాయి. అంటే ఈ ఆనంద స్వభావం ఏదైతే ఉందో, పరమాత్ముడి హృదయాన్ని అంటే పరమాత్ముని గుర్తు తెచ్చుకుంటూ, పరమాత్ముని ఆలోచిస్తూ, అందులో ఉన్న ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని రమించి ఉండడాన్ని రామ అన్నాడు. రామాయణం ఏమిటి? ఇప్పుడు రామాయణం ఏమిటి? ఆ రామతత్వాన్ని చేరుకోవడం, అంటే ఆ ఆనంద తత్వాన్ని చేరుకోవడం రామాయణం. ఈ ఆనందతత్వాన్ని ఎక్కడ చేరుకుంటున్నాము? మన గుండెలోనే చేరుకుంటున్నాం. మన గుండెలోనే చేరుకుంటున్నాం. మనలోనే చేరుకుంటున్నాం. అది అధ్యాత్మ రామాయణము. ఇప్పుడు సో ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? చూడండి, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పటివరకు ఏమేమి మాట్లాడుకున్నాము? ముందు రామాయణం అంటే అదే ఫస్ట్ ఏం చెప్పాము? ఇది ఎన్నో రకాల రామాయణాలు ఉన్నాయి. అందులో అధ్యాత్మ రామాయణం ఒకటి. ఈ అధ్యాత్మ రామాయణం పురాణాల్లో ఉంది కాబట్టి, పురాణాలు అంటే ఏంటో చూసాము. చూసిన తర్వాత ఏం చేశాము? ఈ పురాణాలు ఎవరు రాశారు? వేదవ్యాసులు రాశారు అనుకున్నాం. ఎప్పుడు రాశారు? ఆయన ఆ, ద్వాపర యుగాంతంలో రాశారు. అలాంటి పురాణాలు 18 పురాణాలు ఉంటే, ఆ పురాణాల్లో, ఆ 18 పురాణాలు ఒక పురాణం ఏమిటి? బ్రహ్మాండ పురాణం. ఆ బ్రహ్మాండ పురాణంలో ఏముంది? ఇది అధ్యాత్మ రామాయణం అంతర్గతమై ఉంది. ఈ అధ్యాత్మ రామాయణంలో చదువుకోబోతుంటే, ఈ అధి అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? రామ అంటే ఏంటి? రామాయణం అంటే ఏమిటి అనేది చూసాం. ఇప్పుడు ఈ పేరు చూడగానే మనకి ఏమర్థమవుతుంది? ఇది అధ్యాత్మ రామాయణం అంటే ఇది ఇంతకుముందే అనుకున్నాం ఏంటి? త్రేతాయుగానికి మనకు మధ్య ఎంత ఎంత గ్యాప్ వచ్చింది అంటే, ద్వాపర యుగం అంతా వచ్చింది. ద్వాపర యుగం 3.5 లక్షల సంవత్సరాలు అని చెప్పాం. త్రేతాయుగం చివరిలో
రామచంద్రుడు వారి గమనం అయిపోతుంది. అంటే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి త్రేతాయుగం ముగిసింది, ద్వాపర యుగం మొదలైంది, ద్వాపర యుగం ముగిసింది, తర్వాత కలియుగం మొదలైంది, కలియుగం మొదలై 5,000 సంవత్సరాలు అయింది. అంటే 3,50,000 అనుకుంటే ఇంకొక 5,000 సంవత్సరాలు, ఇంకొక 10,000 సంవత్సరాలు వేసుకోండి. 3,60,000 సంవత్సరాలు, 3,65,000 వేసుకోండి. ఎప్పుడో 3,65,000 సంవత్సరాల క్రితం అయోధ్యలో ఒక రాజుకు నలుగురు కొడుకులు పుట్టారు. అతనిలో ఒక కొడుకు పేరు రాముడు, సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఒక రాక్షసుని సంహరించాడు, సీతను తెచ్చుకున్నాడు. తర్వాత సీతని ఎల్లగొట్టాడు అడవికి. ఇదంతా చేసుకొని ఏదో మొత్తానికి ఏదో ఇద్దరు పిల్లలు పుట్టారు. తను ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయాడు. దానికి నాకు ఏమిటి సంబంధం? అది కాదు మనకి ఇక్కడ. ఈ రామాయణం ఏమిటి? మనలో అంటే ఈ సంబంధం ఏంటి? ఇందులో ఉన్న రామాయణం గురించి మన అధ్యాత్మ రామాయణం చదువుకుంటున్నాం అంటే ఏంటి? ఇది కేవలం ఆ రకంగా రాముడు ఒక రాజు, త్రేతాయుగంలోని రాజు అన్న ఉద్దేశంతో కాదు మనం చదువుకునేది. దానికి నాకు ఏమిటి సంబంధం? ఆ రాముడు నాకు ఏమిటి సంబంధం? ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, నాలో ఎలా ఉన్నాడు? ఆ రామతత్వాన్ని నేను ఎలా బయటికి తీసుకురాగలుగుతాను? తద్వారా అది బయటికి తీసుకొచ్చిన ఆ, కారణం మూలంగా నేను ఎలా ఆ ఎలా అయితే యోగులు ఆ పరమానందంలో రమించున్నారో, నేను ఆ పరమానందత్వాన్ని ఎలా రమించి ఉండగలుగుతాను? అది ఈ రామాయణం మనకు బోధపరుస్తుంది. అంటే ఇది ప్రయోజనం ఏమిటి అంటే, ఈ అధ్యాత్మ రామాయణం పేరులోనే మనకు అర్థమైన ప్రయోజనం ఏమిటంటే, ఇది నాకు చదువుకుంటే నాకేం వచ్చింది? నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదైనా కానీ ఇది చేస్తే నాకేంటి అని ఉంటుంది మనకు. ఓకే, అది చేస్తే నాకేంటి, ఇది చేస్తే నాకేంటి, ఏది చేస్తే నాకేంటి అని ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఈ అధ్యాత్మ రామాయణం చదివితే నాకేం వచ్చింది అంటే, ఇది మనలో ప్రయోజనం ఏమిటి? మనలోనే ఆ రాముడిని చూడగలుగుతాం. రాముడిని చూడగలుగుతాం అంటే ఇది ఇప్పుడు మీకు ఆ, అంటే సినిమాల్లోనో లేకపోతే అక్కడ ఇక్కడ చూస్తుంటారు హనుమంతుడు చీల్చగానే లోపల ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడు కనబడతారు. ఓకే, అలా అలా కాదు. ఓకే, అలా కనబడ్డారంటే దాని అర్థం ఏమిటి అంటే, అక్కడ ఏదో వాళ్ళ ఫోటో ఉందో లేకపోతే అట్లా అని కాదు. ఆ ఆనందతత్వాన్ని లోపలే ఉంది, హనుమంతుడు లోపలే ఉంది అని అర్థం. ఉం? అలా మనం ఆ ఆనందతత్వాన్ని మనలోనే గ్రహించగలుగుతామని ఈ రామతత్వం. ఓకే, అది అది ఈ రామాయణం యొక్క చదువుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం. కాబట్టి అంటే ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఇప్పుడు వారానికి ఒక గంట సేపు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇందులో. ఓకే, ప్రతి బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మనం వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకోవాలనుకుంటున్నాం కదా. చదువుకుంటే మరి మనకు ఏమిటని. అలాగే ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు మనం రాముడు ఆ, ఇది ఏంటి, రాముడు ఒక రాజుగా లేకపోతే ఒక మనిషిగా, ఓకే, అలా పుట్టాడు, రాజకుమారుడిగా పుట్టాడు అని పోయారు. అలా అలా కాకుండా రాముడు అనేది మొత్తం ఏమిటి అనేది ఇందులో చాలా అసలు అసలు రాముడు అంటే ఏమిటి అనేది ఇందులో చాలా వివరంగా ఉంటుంది. నా ఇప్పుడు మీరు ఇందులో మీలో కొంతమంది ఇంతకు ముందు భజగోవిందం క్లాస్ అటెండ్ చేశారు. భజగోవిందంలో ఏమైంది? మనకు 31 శ్లోకాలు ఉన్నాయి. 31 శ్లోకాలు 26 వారాల్లో కవర్ చేశాము. ఓకే, 26 కాదు, 21, 22 క్లాసులో చేశాను. కాబట్టి ఏమిటి, మనం వారం వారం ఒక్కొక్క శ్లోకాన్ని చదివి దాన్ని మొత్తం అర్థం చేసుకొని అలా అలా చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఇందులో మనం ఏం చేస్తాము అంటే, మనకు అంటే ఆ శ్లోకాలు ప్రాక్టీస్ చేయడానికి వాటికి పెద్ద టైం ఉండదు ఇందులో. ఉం? ఇందులో 4,000 చిల్లర శ్లోకాలు ఉన్నాయి. 4,500 శ్లోకాలు ఉన్నాయి సుమారుగా. అందుకని ఏం చేస్తామంటే కొన్ని కొన్ని శ్లోకాలు మనం తీసుకుంటాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ పుస్తకం ఒక గొప్పదనం ఏమిటి అంటే, ఈ పుస్తకం నేను తీసుకోవడం గొప్పదనం ఏమిటి అంటే, ఈ పుస్తకం ఒక గొప్పదనం ఏంటంటే, ఇందులో కథ జరుగుతూ ఉంటుంది. కథ మధ్యలో సంభాషణ కూడా ఉంటుంది. ఆ సంభాషణలో వేదాంతిక సంభాషణ వస్తుంది అనమాట. ఆ వేదాంతిక సంభాషణ వచ్చినప్పుడు మనం ఆ స్లోగా వెళ్తాం. స్లోగా అంటే ఆ వేదాంతాన్ని అర్థం చేసుకోవడంటూ వెళ్తాం. ఎందుకంటే మనం ఆ, వేదాంత నేర్చుకునే స్టూడెంట్స్ మనం. ఓకే,
ఇది కథ ఏం చేస్తుంది? ఆ వేదాంతాన్నిలో ఉన్న భావనను అంతా మనల్ని ఆ, పట్టు ఒకదానికి అంటే ఇలా అంటే యాంకర్ లాగా ఉంటుంది అనమాట ఈ స్టోరీ మొత్తం మనకు. అందువల్ల ఈ అధ్యాత్మ రామాయణం చదువుకుంటుంటే మనకి ఏమిటి? భక్తి, ముక్తి రెండు వస్తాయి. ఓకే. భక్తి జ్ఞానం రెండు రెండు కలిసి వస్తాయంట. అందుకని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను. స- ఓ భగవంతుని స్మరించుకొని ఒకసారి ఇది ఆ, మొదలు పెడతానండి. ఇది ఒకవేళ మీ దగ్గర ఈ పుస్తకం కనుక ఉండుంటే ఇది ఈ పుస్తకంలో బాలకాండం ప్రథమ సర్గంలో డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. మొదటి శ్లోకం ఏం చెప్తుంది? యః పృథ్వీభర यः पृथ्वीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातपृथिवीतले रविकुले मायामनुष्योऽव्ययः निश्चक्रं हतराक्षस पुनरगाद् ब्रह्मत्वमाद्यां स्थितां कीर्तिं पापहरां विधाय गतां तं जानकीशं भजे. నేను చెప్పారు కదా, కొన్ని శ్లోకాలు మనం వివరంగా చదువుతాము, కొన్ని శ్లోకాలు ఇలా అంటే కొన్ని శ్లోకాలు చదవకుండానే కథ కథ మాత్రం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఇది మొదటి శ్లోకం కాబట్టి ఇందులో సాధారణ ఎంతో జ్ఞానం ఉంటుంది. యహ పృథివీ భర వారణాయ, వారణ అంటే తీసేయడం, పృథివీ భర అంటే పృథివీ యొక్క భారాన్ని తీసేయడానికి, అంటే దివిజై, దివిజై అంటే దివిలో ఉన్నవారు ఎవరు? దివిజై అంటే ఉన్నవారు ఎవరు? దేవతలు. ఆ దేవతలు సంప్రార్థిత, వాళ్ళందరూ వెళ్ళి ప్రార్థించారు. ఎవరిని? విష్ణుమూర్తి అనుకోండి. చిన్మయ, సంప్రార్థిశ్చిన్మయ. ఈ చిన్మయ, ఆ చిన్మయుని ప్రార్థిస్తే ఏమైంది? సంజాత, ఆయన ఎక్కడ? పృథివీ తలే రవికులే, రవికులంలో పుడతా అని చెప్పారు ఆయన. రవికులం అంటే సూర్యవంశంలో, పృథ్వీ భూమి మీద పుడతానన్నారు. ఎలా? మాయా మనుష్య అవ్యయ, మాయా మనుష్య అవ్యయ, నిశ్చక్రం హత రాక్షస, రాక్షసులను చంపేసి పునరగా బ్రహ్మత్వ మాధ్యం స్థిత, తర్వాత మళ్ళీ ఆయన బ్రహ్మత్వాన్ని స్వీకరించుకొని వెళ్ళిపోతారు. కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీశం భజే. అలాంటి ఆ గొప్పవారి కీర్తిని మనం మన పాపాలని హరించడానికి ఆ గొప్ప వారి ఆ, కీర్తి గుణగణాలను ప్రార్థిస్తూ ఆ జానకీశుని అంటే ఆ జానకి యొక్క భర్త ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నారు అని శ్లోకం. ఇప్పుడు ఇందులో కొన్ని పదాలు ఉన్నాయి. చిన్మయ ఒక మొదటి పదం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఇది మన గురు పరంపర చిన్మయ మిషన్ కాబట్టి చిన్మయ స్వామి చిన్మయానంద గారి పేరు కూడా చిన్మయ. చిన్మయ అంటే ఏమిటి అంటే చిత్ ప్లస్ మయ, చిన్మయ. చిత్ ప్లస్ మయ అంటే చిత్తో నిండి ఉండినది చిన్మయ అన్నమాట. చిత్ అంటే ఏమిటి? చైతన్యంతో నిండి ఉన్నది చిత్. అంటే ఏమిటి ఇక్కడ? నేనున్నాను అనుకోండి, ఈ శరీరం అంతా జడత్వం, ఇనర్ట్. ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇనర్టే, జడ పదార్థాలే. ఈ చైతన్యం ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యం ఇందులో ఈ శరీరంలో వికసించడం వల్ల ఏమవుతుంది? ఈ జడ పదార్థం చైతన్యం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది, కదులుతుంది, చేస్తూ ఉంది. కానీ చిన్మయ అంటే అక్కడ జడత్వం అనేది ఏది లేదు, అసలుకి లేదు. ఉన్నదంతా చైతన్యమే. ఎందుకు? మాయా మనుష్య. ఈ గ్రంథంలో ఈ పదం మాయా మనుష్య అనే పదం చాలాసార్లు వస్తుంది అనమాట.
మాయా మనుష్యుడు అంటే ఏమిటి? అతను మనిషి కాదు. ఎవరు? రామచంద్రుడు మనిషి కాదు. మనిషిలాగా కనబడతా ఉన్నాడు కానీ మనిషి కాదు. అంటే మాయ, ఇప్పుడు ఈశ్వరుడికి మనకు తేడా ఏమిటి అంటే ఆ, ఈశ్వరుడి కంట్రోల్లో మాయ ఉంది. ఈశ్వరుడు మాయను తన కంట్రోల్లో పెట్టుకొని తద్వారా సృష్టి, స్థితి, లయ దాన్ని అంతా రచిస్తున్నాడు. మనం ఏమిటంటే మాయ యొక్క కంట్రోల్లో మనం ఉన్నాము. ఓకే, అది ఈశ్వరుడికి జీవికి ఉన్న తేడా. ఈ ఈశ్వరుడు మాయను కంట్రోల్లో పెట్టుకున్నందువల్ల ఏం చేశాడు? మనిషి రూపంలో ధరించి ఉన్నాడే కానీ అక్కడ మాయ అనేది ఏమీ లేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ మనం ఈ శరీరం ఇదంతా మనకు వేదాంత ప్రకారం ఏమిటి అంటే మాయలో సత్వ, రజస్, తమో గుణాలు అంటూ మూడు గుణాలు ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా ఈ సత్వ, రజస్, తమో గుణాలతో కూడిన ఆ, ఈ కాంబినేషన్ తోటే ఈ ప్రపంచం అంతా తయారైంది. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఏది తీసినా కానీ ఈ సత్వ, రజస్, తమస్ కూడి ఉండడమే. అవి తీసేస్తే ప్రపంచం ఉండదు. ఓకే, కాబట్టి ఏమిటి? మనం అంతా మాయతో తయారు చేసుకున్న వాళ్ళం. మరి మాయతో తయారు చేస్తే మరి భగవంతుడు ఎక్కడున్నాడు? ఓకే, ప్రపంచంలో మాయ నిండి ఉంది, భగవంతుడి నిండి ఉన్నాడా అంటే మనకి వేదాంతం ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా అందులో ఐదు ఉంటాయి. ఏమిటి ఐదు అంటే సత్, చిత్, ఆనంద, నామ, రూప. రూప అంటే సచ్చిత్ ఆనందంలో పరబ్రహ్మ స్వరూపం. అది కాకుండా నామరూపాలు ఉన్నాయి. నామరూపాలు అంటే ఏమిటి అంటే దానికి ఒక రూపం అంటే ఆకారం. ఆకారం అంటే ఇప్పుడు అది ఫిజికల్ ఆకారమే కావచ్చు, లేక శబ్దం ఆకారమే ఉండొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా ఒక పాట ఉందనుకోండి, దానికి ఆ, కళ్ళతో చూసే ఆకారం అంటే ఏమి ఉండదు, కానీ చెవులతో వినే ఆకారం ఉంది. ఓహో, ఈ పాట ఇలా మొదలైంది, ఇలా ఎండ్ అయింది. అట్లా. అలాగే వాసనకు కూడా ఒక ఆకారం ఉంది. ఓ, ఇది చెడు వాసన, ఇది ఆ, ఆ, ఏంటిది, ఈ ఈ వాసన చూస్తుంటే నాకు ఇది ఏదో ఆకుకూర వంట చేస్తున్నారు. ఈ వాసన చూస్తుంటే ఇది ఆలుగడ్డలు ఏదో వేయిస్తున్నారు. ఇట్లా మనకు ఆ వాసనలో కూడా ఒక ఆకారం ఉంది. ఓకే, ఇలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ ఐదు రకాల వాటికి అన్నిటికీ కూడా ఆకారాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ చెప్పామే సచ్చిత్ ఆనంద నామ రూప. ఈ రూపం అంటే ఏదో పంచ జ్ఞానేంద్రియాలతో ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక ఆకారం ఉంటుంది. తర్వాత దానికో పేరు కూడా ఉంటుంది. ఓకే, నామ రూప. ఏ వస్తువు తీసుకున్నా కానీ ఈ ఐదు ఉన్నాయి. అయితే మన దురదృష్టవశాత్తు ఏమిటి అంటే ఇప్పుడు ఇది ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇది చూస్తే ఓహో, దీనికి ఒక రూపం ఉంది. ఏమిటిది? ఓకే, ఈ రూపాన్ని చూస్తే ఒక పేరు కూడా గుర్తొచ్చింది, తాళం అని గుర్తొచ్చింది. ఓకే, నామము, రూపము. మన దృష్టి ఎక్కడ ఉంది? ఈ నామరూపాల మీద దృష్టి ఉంది. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే ఇందులో ఉన్న నామరూపాన్ని తొలగించు. ఎందుకంటే ఇది తాళం కాకముందు ఇంకేదో మెటల్ అయి ఉండాలి, అంతకుముందు ఇంకెక్కడో భూమిలో ఎక్కడో పాతుకుపోయి ఉండాలి. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇది నువ్వు పారేస్తావు, పారేసిన తర్వాత అది ఏ ఏ రీసైకిల్ ప్లాంట్లో వెళ్ళి ఇంకేదో అవుతుంది, ఇంకేదో అవుతుంది, ఇంకోదో అవుతుంది. కానీ దాని వెనుకున్న సచ్చిదానందం ఏదైతే ఉందో అందులో ఎలాంటి మార్పు ఉండదు. నామము, రూపము రోజు మారిపోతూ ఉంటాయి. అంటే రోజు అంటే ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి నామరూపాలను తీసేస్తూ ఉండేది సచ్చిదానందము. మన ఒక కాబట్టి మనలోనూ అంతటా భగవంతుడు ఉన్నాడు, మాయ ఉన్నది అంటే ఏమిటి? ఈ ఐదు గుణాలు ఉన్నాయి మనలో. మన దృష్టి ఈ నామరూపాలను తొలగించి సచ్చిదానందాలను చూడాలి అని అర్థం. ఈ మాయా మనుష్య అంటే ఈ మనుష్య అంటే మామూలు మామూలు మన మనుషులు అంటే మనం మాయతో కలిసి ఉండాలి. మాయా మనుష్య అంటే
మాయతో ఉన్న మాయ మనిషి అంటే ఏంటంటే మనకు అది లెక్కల్లో ఆ, ఉంటుంది ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే రెండు నెగటివ్స్ డబుల్ నెగటివ్ చేస్తే అవుతుంది పాజిటివ్ అవుతుంది. అట్లా ఈ మాయా మనిషి అంటే మాయలేని మనిషి అంటే ఏమిటంటే ఆ చిన్మయ అయిందనమాట. ఈ చిన్మయమే అవ్యయము. అవ్యయ అంటే ఏమిటి? వ్యయం లేనిది అంటే ఖర్చు కానిది. ఖర్చు కానిది అంటే అందులో నుండి మనం ఏమి తీయడానికి లేదు, ఎప్పుడు ఏం చేయలేము. ఎందుకు అంటే అది పూర్తిగా ఉందన్నమాట. ఎట్లా అంటే సముద్రంలో ఇప్పుడు మామూలుగా ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, మనం సముద్రం నుండి ఒక కప్పు ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటే సముద్రంలో ఏమైనా మార్పు ఉందా అంటే ఏమీ లేదు. అలా అన్నమాట. సముద్రం కనీసం ఏంటంటే మనం కొలవచ్చు. ఓ, ఈ సముద్రంలో ఎన్ని కోట్ల గ్యాలన్లను ఎన్ని కోటి కోట్ల గ్యాలన్లను లెక్క పెట్టేసి అందులో ఒక గ్యాలన్ తీసేసామని చెప్పొచ్చు. భగవంతుడిలో అట్లా తీయడానికి ఏమీ లేదు. ఎందుకు తీయలేము? ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు. ఆయన అంతటా ఉన్నప్పుడు అందులో తీసి బయటికి తీసుకురావాలంటే ఆయన కాక బయట అంటూ ఏమీ లేదు. ఆయన కాక బయట అంటూ ఏమీ లేదు కాబట్టి అందులో తీయడానికి ఏమీ లేదు. అందుకని చెప్పేసి అవ్యయ. ఆయన ఆ బ్రహ్మతత్వం ఉంది. ఆ ఇది ఆ, అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ఈ శ్లోకం, ఈ మొదటి శ్లోకం అనమాట. పృథ్వీభరవరనాయ పృథ్వీభర వారణాయ దివిజై సంప్రార్థిత శ్చిన్మయ సంజాత పృథ్వీతలే రవికులే మాయామనుష్యవ్య నిశ్చక్రమత రాక్షస పునరాగాత్ బ్రహ్మత్వమాద్యం స్థిరాకీర్తి పాపహరాం విధాయ జగదాం తం జానకీశం భజే. ఓ ఇందులో ఇంకోటి రవికులే. రవికులే ఇంకోటి ఏంటి మీరు చూస్తే విష్ణుమూర్తి గారి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల్లో పూర్ణ అవతారాలు అంటే అది పూర్ణ అవతారం అంటే ఏమిటి? పుట్టుక నుండి ఆ, చివరికి వైకుంఠానికి వెళ్ళే వరకు ఉండే అవతారాలు రెండే రెండు. ఏది? శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు. ఒకటి రవికులం, ఇంకొకటి చంద్ర. అంటే ఒకటి సూర్యవంశము, చంద్రవంశం. సూర్యవంశంలో ఏమిటి అంటే ఇప్పుడు ఇందులో సూర్యవంశం అంటే ఏమని చూపిస్తుందంటే ఈ ప్రధానత్వం ఏం చూపిస్తుంది ఇక్కడ? మర్యాద పురుషుడు, జ్ఞానం తెలిసినవాడు, నీతి, ఇది ఇలా అంటే స్ట్రేట్ ఫార్వర్డ్, ఆర్జవము ఇలాంటివన్నీ ఉన్నాయి. కృష్ణ కృష్ణుడిది ఏమిటి? భక్తి, ప్రేమ, వాత్సల్యము అంటే చంద్ర గుణాలన్నీ. ఓకే, ఈయన గుణాలన్నీ ఏమిటి? రవి గుణాలు ఏమిటి? ఓకే, మండే అంటే స్ట్రిక్ట్ అన్నమాట. ఆయన ఆ, భార్యనైనా కానీ వదిలేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అడవికి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నారు. దేనికైనా కానీ ఎప్పుడైనా ఎలాగైనా రెడీగా ఉన్నారు. అంటే ఈ ర- ఈ సూర్యవంశం యొక్క గొప్పతనాన్ని అంటే సూర్యవంశం అంటే ఏమిటి? ఒక ఇది ఒక ఒక డిసిప్లిన్ లైఫ్ చూపిస్తుంది. ఇంకొకటి ఏమిటి? భగవ భగవంతుడు కృష్ణుడి యొక్క ఏంటి? రాసలీలలు, భక్తి, ప్రేమ. ఇందులో ఏం చూపిస్తుంది అంటే ఆప్యాయత ఉన్న చోట, భక్తి ఉన్న చోట ఇదేం అవసరం లేదు, అది ఉంటే చాలు నాకు. ఓకే, అలా అది చూపిస్తుంది. అంటే ఏమిటి? అదే విష్ణుమూర్తి అంటే అదే భగవంతుడు. ఈ రకంగాను మనం అప్రోచ్ కావచ్చు, ఈ రకంగాను మనం ముక్తి సాధన చేసుకోవచ్చు. లేదా భక్తి ప్రేమతో కూడా ముక్తిని పొందొచ్చు. ఇప్పుడు రామాయణంలో చాలామంది పొర మిస్ చేసేది ఏమిటి అంటే అరణ్యకాండ మిస్ చేస్తాం. అరణ్యకాండ అంటే అరణ్యకాండ మిస్ చేస్తామంటే ఉదయం నుంచి 14 ఏళ్ళు గడిచాడు, ఎంతోమంది ఆ, ఏమంటాము, ఎంతోమంది మునులను కలిశాడు, వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు అదే. కానీ ఏ మునులను కలిశాడు? సుతీక్షుని కలిశాడు, లేకపోతే అత్రి మహర్షిని కలిశాడు, వీళ్ళందరినీ కలిశాడు. అందరూ వాటన్నిటికీ ఒక గూఢార్థం పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని మనం అర్థం చేసుకోలేము. అదేం చేస్తాం మనం? అరణ్యకాండ అనగానే ఒకసారి ఆ భరతుడిని పంపించేసిన తర్వాత చెప్పులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది? ఆ, శూర్పణఖ సీన్ వచ్చేస్తుంది అంటే మన కథలో. ఓకే, ఈ మధ్యలో ఉన్నది చాలా చాలా గడిచిన 13 సంవత్సరాలు ఏం చేశారు? ఎందుకంటే 14 ఏళ్ళు వనవాసం కదా. 13 సంవత్సరాల తర్వాత ఈయనను సీత ను కిడ్నాప్ చేయడం జరిగింది.
ఆ 13 సంవత్సరాలు ఏం చేశారు అనేది మనం సాధారణంగా మనం పట్టించుకోము అది. కాకపోతే అది చాలా ముఖ్యం అనమాట. అది అంతా ఏమిటది? ఇప్పుడు ఈ నేను చెప్పాను సూర్యవంశము అది ఆ పూజ అంటే పూజ కాదు ఏంటంటే ఆ భక్తి అంటే ఈ దృఢ భక్తి, ఫోకస్డ్ భక్తి అవంతా అందులో కనబడుతుంది. ఇక్కడ ఏమిటి? కృష్ణ వంశము, చంద్రుడు, ఇంకా అదే చంద్రవంశము, కృష్ణుడు ఏమిటి? ఆహ్లాదము, గో గోపికా స్త్రీలు, వాళ్ళేం పూజ చేశారు? ఏమీ లేదు. వాళ్ళేమి ఆ, మ, ఏమన్నా తపస్సులు చేశారా? ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఏంటంటే ప్రేమ అంతే. నాకు కృష్ణుడు అంటే ప్రేమ అంతే. నాకు కృష్ణుడు తప్ప ఏమీ లేదు. నాకు కృష్ణుడు ఒక్కటే కావాలి అంతే. నాకు కృష్ణుడు తప్ప ఏమీ లేదు. ఇదే ఆ ప్రేమతోటి వాళ్ళు మోక్షాన్ని చెందారు. అంటే ప్రేమ భావంతో మోక్షం చెందొచ్చు, లేక తపస్సు లాంటి భావాలతో కూడా మోక్షం పొందవచ్చు. అది ఆ, ఇదన్నమాట. అంటే ఇది అందుకని చెప్పేసి అంటే ఈ రెండు కూడా మనకు పాసిబుల్. మన గుణతత్వాన్ని గురించి బట్టి అంటే మన మానసిక స్థితిని బట్టి మనం ఏ ఏదో ఒక రూట్లో మనం వెళ్ళచ్చు. ఓకే. ఇప్పుడు ఇది కరెక్ట్ రూట్ అని కాదు, ఇది తప్పు రూట్ అని కాదు. రెండు కరెక్టే. మన 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 స్థితుల్ని బట్టి మనం వెళ్ళచ్చు అని చెప్పేసి చూపించడానికి మనకు రామాయణము, భాగవతము ఉన్నాయన్నమాట. ఓకే. ఇక్కడ మనం ఆపేద్దాము. 9 దాటింది. ఆ, మీ ఈరోజు మనం కంప్లీట్ చేసే లోపల ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? ఐ కైండ్ ఆఫ్ జాయిన్ లేట్, కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను నేను. ఈ బుక్ గురించి ఏమైనా చెప్పావా? లైక్ అంటే వేరే కెన్ గెట్ దిస్ కాపీ ఆఫ్ దిస్ బుక్ ఆర్ ఎనీథింగ్ ఇది అట్లా? అధ్యాత్మ రామాయణం అని చెప్పేసి ఇది గీతా ప్రెస్ వాళ్ళది ఇది. ఓకే. ఓకే. ఇలా ఉంటుంది ఇది. నేను ఆ, అయితే ఇది అన్ఫార్చునేట్గా అంటే ఇండియాలో దొరుకుతుంది డెఫినెట్గా. హైదరాబాద్ అటు అన్నీ దొరుకుతాయి. కానీ నాకు ఇక్కడ యూఎస్లో నా దగ్గర కాపీస్ లేవు. ఆ, ఆ, మీరు అంటే ఎవరితో తెప్పించుకుంటే నేను. ఓకే. ఓకే. సరే క్లోజ్ చేద్దాం అయితే. ఓకే. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.